తేదీ మే 19, వారం మంగళవారం, తిథి తదియ మధ్యాహ్నం 2:18 వరకు, నక్షత్రం మృగశిర నక్షత్రం ఉదయం 8:41 వరకు, వర్జం సాయంత్రం 5:11 నుండి 6:39 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేష రాశి. సన్నిహితులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. చేపట్టిన పనులు శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు సూచిస్తోంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగంలో చికాకులు తప్పవు. వృషభ రాశి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాల విస్తరణ సాగుతుంది. ఉద్యోగంలో అంచనాలు అందుకుంటారు. మిథున రాశి. వృత్తి వ్యాపారంలో సొంత ఆలోచనలు అమలుపరుస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తోంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. గృహంలో ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఉద్యోగంలో సమస్యలు దొరికిపోతాయి. కర్కాటక రాశి. ముఖ్యమైన పనులు ఆటంకాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి చేతుల్లో డబ్బులు లేక ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగంలో స్థానచలనం సూచిస్తుంది. వ్యాపారం అంతంత మాత్రం. సింహరాశి. స్నేహితులు మీ మాటతో విభేదిస్తారు. స్నేహితులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయం శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దూర ప్రయాణంలో అవరోధాలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ఆధ్యాత్మిక కార్యక్రమంపై దృష్టి సారిస్తారు. ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కన్యా రాశి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇంటా బయట కొన్ని సమస్యలు సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు. వ్యాపారంలో అనుకున్న లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పురోగతి లభిస్తుంది. తులా రాశి. ఆదాయం మరింత నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారంలో చికాకులు తప్ప కొన్ని ప్రవర్తన వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృశ్చిక రాశి. ఆదాయ మార్గాలు బాగుంటాయి. సన్నిహితులతో గృహంలో ఆనందంగా కాలం గడుపుతారు. వ్యాపారంలో నూతన పెట్టుబడుల విషయంలో శుభార్తలు అందుకుంటారు. చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం. ధనుసు రాశి. మిత్రులతో కొన్ని విషయాలు మాట పనింపులు తప్పవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారంలో అవాంతరాలు ఏర్పడినా వాటిని పరిష్కరించుకుంటారు. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఉద్యోగస్తులకు కాలం అనుకూలం. మకర రాశి. ధార్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఎంతకాలం పడిన కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కాలం అనుకూలం. కుంభరాశి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటుంది. మంచి సంబంధం కుదురుతుంది. మేన్ రాశి. సన్నిహితులతో కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో పునరాలోచన చేయడం మంచిది. ఎవరికి ఎంత చెప్పాలో సన్నిహితులతో మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు చెప్పకుండా ఉండడం చెప్పదగినది. కొంత గోప్యత పాటించడం చెప్పదగిన సూచన. ఇంటా బయట పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఆదాయం మించిన ఖర్చులు ఉంటాయి. అయితే వ్యాపారంలో కొంత ధన లాభం సూచిస్తోంది.